అరచేతిలో మంత్రి పదవి చూపించి రెండేళ్లుగా నొట్టికొచ్చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఇద్దరికి చోటు కల్పించేందుకు వీలుంది. ఆ పదవుల కోసం పోటీ మాత్రం చాలా ఉంది. డజనుకు పైగా పార్టీ నేతలు మంత్రి పదవి కోసం అహోరాత్రులు కలలు కంటూనే ఉన్నారు. పదవులు రెండే ఉన్నాయి. ఆశావహులు ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఆ పదవులను భర్తీ చేయకుండా ఊరించి రోజులు గడిపేస్తున్నారు. ఒక్కసారిగా పదవులను భర్తీ చేసేస్తే పదవులు రాని వారంతా అసమ్మతి రాజేసే అవకాశాలుంటాయి. అందుకే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ అన్న అధికారిక లీక్తోనే రేవంత్ రెడ్డి కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు. పార్టీ నేతలు మాత్రం మంత్రి పదవి యోగం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆశావాదం అనేది ఉండాలి. ఆశ ఉంటే రేపటి గురించిన ఆలోచన ఉంటుంది. ఆశ ఎంత బలమైందంటే క్యాన్సర్తో కొట్టుమిట్టాడుతున్న బాధితుడు కూడా బతుకుపై ఆశ ఉంటే బతికేస్తాడు. ఆశ లేకుండా ప్రతిదానికి నిరాశ పడితే మామూలు అల్సర్ కూడా ఆ మనిషిని చంపేస్తుంది అన్నది శాస్త్రీయ సామెత. ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే తెలంగాణలో మంత్రివర్గం గురించే. కొద్ది నెలలుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక లీకులు వెలువడుతూనే ఉన్నాయి. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఎవరికి ఇవ్వాలన్న అంశంపై మంత్రివర్గ సామాజిక సమీకరణలు పక్కన పెట్టుకుని కసరత్తులు చేస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం బ్రహ్మ పదార్థంలా ఆచరణలోకి రావడం లేదు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు మొహం వాచిపోయి ఉన్నారు. మంత్రి పదవి లేకపోతే జీవితమే వేస్ట్ అనుకునే నేతలు ఉన్నారు. వారంతా కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తమకు పదవి ఖాయమన్న ఆశతో క్షణాలను యుగాలుగా గడిపేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగేంత వరకు ఆశావహులు అందరూ తనకు విధేయులుగానే ఉంటారన్నది రేవంత్ రెడ్డి లాజిక్ కావచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టే వరకు ఆశావహులు ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రిపై కానీ విమర్శలు చేయడానికి జంకుతారు. ఒక్కసారి ఆ విస్తరణ కానీ అయిపోయిందా, ఇక పదవి రాదని స్పష్టత వచ్చేస్తే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిపై విమర్శలు సంధిస్తారు. ఈ మర్మం తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి కేవలం మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న లీకులతోనే నెలలు గడిపేస్తున్నారని పార్టీలోని సీనియర్లు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సీనియర్లు భొగ్గమన్నారు. వారిలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు బాహాటంగానే తమకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అని నిలదీశారు కూడా. అయితే త్వరలోనే 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారన్న సమాచారం లీక్ కావడంతో ఆశావహులు సైలెంట్ అయిపోయారు. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు ఆ మధ్య ఎమ్మెల్సీ శ్రీనటి విజయశాంతి కూడా చట్టసభ సాక్షిగానే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వారి అర్థం మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించకపోతే ఇలాగే ప్రభుత్వాన్ని బజారుకి ఈడుస్తామని హెచ్చరించడమే అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ ఇద్దరూ కూడా కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. దానికి కారణం మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ ఉండవచ్చన్న చిన్నపాటి ఆశ అంటున్నారు విశ్లేషకులు. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు మంత్రి పదవి కోసం ఘోర తపస్సు చేస్తున్నట్లే ఉందంటున్నారు పరిశీలకులు. మంత్రివర్గ విస్తరణపై లీకులు ఇచ్చి ఆ తర్వాత విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి దీనికి మించిన సేఫ్ ఫార్ములా మరొకటి లేదనుకుంటున్నారట. అయితే ఇది ఎక్కువ కాలం పనిచేయదని, ఇప్పుడు విస్తరణ చేపట్టిన అసంతృప్త జ్వాలలు భగ్గుమనడం ఖాయమని పాత తరం నేతలు హెచ్చరిస్తున్నారు.